హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా రీసెంట్ టైమ్స్లో తిరుపతి లడ్డూకి సంబంధించిన కాంట్రవర్సీ నేషనల్ వైడ్గా డిబేట్స్కి దారితీసిన విషయం మనకందరికీ కూడా తెలిసిందే కదా. సో అయితే దాని గురించి కోర్టులో కొన్ని పిటిషన్స్ అయితే పడ్డాయి. సో సుప్రీంకోర్టు దాన్ని విచారిస్తున్న టైంలో కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగిందనమాట. సో ఆ క్వశ్చన్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా మారాయి. అండ్ అంతేకాకుండా సుప్రీంకోర్టు కొన్ని పాయింట్స్ రైజ్ చేసింది. అండ్ అవి కూడా నేషనల్ వైడ్గా అండ్ అలాగే మన రాష్ట్రాల్లో కూడా చాలా బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. అండ్ చాలామంది వాటి గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ చేసింది తప్పని చెప్తున్నారు. సో అవన్నీ కూడా జరుగుతోంది. సో అసలు ఏం జరిగింది, సుప్రీంకోర్టు ఏమని క్వశ్చన్ చేసింది, ఏ పాయింట్స్ రైజ్ చేసింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు పాయింట్అవుట్ చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఆ రిపోర్ట్ జూలైలో వచ్చింది. అంటే ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఆ నెయ్యి ఏదైతే అక్కడికి వచ్చిందో ఆ నెయ్యిలో కొన్ని ఉన్నట్టుగా, అంటే పంది కొవ్వు ఉన్నట్టుగా కానీ, లేదంటే ఫిష్ ఆయిల్ ఉన్నట్టుగా కానీ, లేదంటే యూనో బీఫ్ ఫ్యాట్ ఉన్నట్టుగా కానీ, ఇవన్నీ ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే వచ్చింది కదా. సో ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో అది మీకు జూలైలో వచ్చింది. మీరు సెప్టెంబర్ 18 ఎందుకని ఈ విషయాన్ని పబ్లిక్లోకి చెప్పారు. అండ్ సెప్టెంబర్ 18 మీరు పబ్లిక్లోకి చెప్తే సెప్టెంబర్ 25న దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అయింది. సెప్టెంబర్ 26న సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని అయితే ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన దర్యాప్తును అయితే చేపడుతున్నారు. సో అప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో జరగకముందే ఎందుకని దీని గురించి ప్రజలకు ముందే చెప్పేశారు. సో బేసిక్గా అది ఇక్కడ సుప్రీంకోర్టు అడిగిన ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకొక పాయింట్ కూడా ఉంది. అదేంటి అంటే, ఇప్పుడు మీరు ఏదైతే నెయ్యి ఉందో ఆ నెయ్యిని శాంపుల్కి పంపించారో ఆ నెయ్యిని లడ్డూ ప్రిపరేషన్లో వాడినట్టుగా మీ దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఏదన్నా ఉందని అడిగారు. అడిగితే యూనో లాయర్, అంటే టీడీపీ తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే, మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పారు. సో మీరు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు, ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా కంక్లూడ్ అవ్వనప్పుడు, దానికి సంబంధించిన ఎట్లాంటి ప్రూఫ్ లేనప్పుడు మీరు ఎందుకని దాని గురించి ముందే ప్రజలకు చెప్పేశారు. సో ఇది బేసిక్గా సుప్రీంకోర్టు అడిగిన ఫస్ట్ పాయింట్ అనమాట. అయితే ఇంకా తర్వాత లాయర్ ఏంటంటే, ఇవన్నీ కూడా ఇవేవి జెన్యూన్ పిటిషన్స్ అయితే కాదు, ఈ గవర్నమెంట్ అటాక్ చేయడం కోసం చేస్తున్నవి ఇవన్నీ కూడా. అండ్ టీటీడీ ఆల్రెడీ ఎవరైతే పర్సన్ సప్లై చేశారో వాళ్ళందరికీ కూడా షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా చెప్పారనమాట. సో అప్పుడు ఇంకా ఈ ప్రూఫ్ కోసం అడిగితే ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పటివరకైతే ఈ అడల్టరేటెడ్ గీని లడ్డూస్ ప్రిపరేషన్లో వాడినట్టుగా ఎక్కడా కూడా రిపోర్ట్ అయితే లేదు కదా. సో మరి దీన్ని ఏ రకంగా, అంటే ఏ బేసిస్ మీద మీరు ఇలా అనుకున్నారు అంటే, ఇంకా లడ్డు టేస్ట్ అయితే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. అండ్ టేస్ట్ ఇంతకుముందు ఉన్నట్టుగా లేదు అని చెప్పి చాలామంది పబ్లికే కంప్లైంట్ చేశారు, చాలామంది భక్తులు కంప్లైంట్ చేశారు. సో ఆ బేసిస్ మీద అని చెప్పారు. చెప్పినప్పుడు ఓకే, లడ్డు టేస్ట్ డిఫరెంట్గా ఉందని చెప్పారు కదా. సో దాన్ని మీరు ల్యాబ్కి పంపించారా, అండ్ దాంట్లో ఏదైనా కంటామినేటెడ్ మెటీరియల్ ఉన్నట్టుగా ఏదైనా ప్రూఫ్ ఉందా అంటే, ఇంకా దానికి కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని డిస్కషన్ ఆన్సర్ అయితే వచ్చింది. సో ఇవన్నీ జరగకుండా మీరు ఎందుకు బయటకు చెప్పారు? రెండోది, ఓకే, ఆ నెయ్యిలో అవన్నీ ఉన్నట్టుగా ఒకటైతే రిపోర్ట్ వచ్చింది. ఓకే, బట్ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సో మళ్ళీ టెస్టులు చేయాల్సి ఉంటుంది, ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంటుంది. అవన్నీ జరిగిన తర్వాత కదా దీన్ని బయట పెట్టాల్సి ఉంటుంది. ముందు ఎందుకు చెప్పేశారు? సో ఇది కరెక్ట్ కాదని చెప్పి కోర్టు అయితే చెప్పింది. అండ్ రాజకీయాల్లోకి దేవుడిని లాక్కండి, రాజకీయాలకు దేవుడిని దూరంగా ఉంచండి అని అయితే సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఒక మాట అయితే చెప్పింది. సో బేసిక్గా ఇది సిచ్యువేషన్. సో మళ్ళీ అక్టోబర్ 3 థర్స్డే రోజు ఇంకో హియరింగ్ అయితే ఉంది. ఆ రోజు మళ్ళీ మాట్లాడతారు. అయితే ఒకటి, ఇప్పుడు కోర్టు ఏమి తీర్పు ఇచ్చేయలేదు, కోర్టు జస్ట్ క్వశ్చన్స్ అడిగింది అంతే. ఈ క్వశ్చన్స్కి తర్వాత హియరింగ్లో వాళ్ళైతే ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లా ఆన్సర్ చేసుకున్నప్పుడు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది ఇంకా క్లారిటీగా తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం ఓన్లీ క్వశ్చన్స్ రైజ్ చేసింది అంతే సుప్రీంకోర్టు. సో ఇదేది కూడా జడ్జ్మెంట్ అయితే కాదు. సో కొంతమంది జడ్జ్మెంట్ అనుకుంటున్నారు, లేదు ఇంకా జడ్జ్మెంట్ అయితే రాలేదు. సో దీనికి రెండు వైపుల నుంచి రెండు రకాలుగా అయితే రెస్పాండ్ అవుతూ వచ్చారు. అంటే టీడీపీ తరపు నుంచేమో టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ కే పట్టాభిరామ్ గారు చెప్పింది ఏంటంటే, మేము ఇంతకుముందు ఏదైతే చెప్పామో ఇప్పటికీ కూడా అదే మాట మీద ఉంటున్నాం. అడల్టరేటెడ్ గీని తిరుపతి లడ్డూల ప్రిపరేషన్లో వాడారు. సుప్రీంకోర్టు అంటే ఇంకో మాట కూడా చెప్పింది, ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే సెంటర్ని అడగండి, అంటే ఏదైనా సెంట్రల్ ఏజెన్సీ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇక్కడ కావాల్సి ఉంటుందో లేదా అనేది ఒకసారి సెంటర్ని అడగండి అని చెప్పి సుప్రీంకోర్టు గవర్నమెంట్కి అయితే చెప్పిందనమాట. సో దానికి రెస్పాండ్ అవుతూ సుప్రీంకోర్టు సెంటర్ని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ కావాలా లేదని అడగమంది కదా. సో దాన్ని మేమైతే, అంటే సుప్రీంకోర్టు అంటే యాక్చువల్గా వీళ్ళు అడిగారు యాక్చువల్గా, బట్ సుప్రీంకోర్టు అయితే దాన్ని కొట్టిపడేసింది. సో అదనమాట పాయింట్, సుప్రీంకోర్టు రూల్ చేసేసింది. సో అది మ్యాటర్. సో ఏఆర్ డైరీ
ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ 8 ట్యాంకర్ల నెయ్యినైతే టీటీడీకి పంపించింది. అండ్ దాంట్లో 4 ట్యాంకర్లనైతే టెస్టింగ్‌కి అయితే పంపించాము. అండ్ పిల్గ్రిమ్స్ నుంచి అంటే భక్తుల నుంచి లడ్డూల యొక్క స్మెల్ గురించి, లడ్డూల యొక్క క్వాలిటీ గురించి కంప్లెయింట్స్ అయితే వచ్చాయి. సో, అప్పుడే మేము ఇదంతా కూడా చేశాము. అండ్ అక్కడ వాళ్ళకి ఒక కేజీకి రూ. 319 చొప్పున టెండర్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మరి ఆ రేట్‌కి అసలు ఎక్కడ మనకి మంచి క్వాలిటీ వస్తది? సో, డెఫినిట్‌గా అదైతే కరెక్ట్ కాదు. సో, ఇప్పటికి కూడా ఎన్‌డీడీబీ అయితే వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాని మీదే స్టాండ్ అయ్యి ఉన్నారు. అంటే గీ శాంపిల్స్ ఏవైతే పంపారో వాటి మీద అనమాట. సో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్దర్‌గా మిగతా అన్ని రిపోర్ట్స్‌ని కూడా సుప్రీం కోర్ట్‌కి అయితే సబ్మిట్ చేస్తదని చెప్పారు. ఇంకా తర్వాత మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బొత్స సత్యనారాయణ గారు అంటే ఇంతకుముందు ఆయన వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ తరపున మినిస్టర్ ఆయన. సో, ఆయన సుప్రీం కోర్ట్‌ని అంటే సుప్రీం కోర్ట్ చెప్పిన పాయింట్స్‌లో ఒకదాన్ని బాగా హైలైట్ చేస్తూ మాట్లాడారు. అంటే ఈ అడల్టరేటెడ్ ఘీని అసలు లడ్డూ ప్రిపరేషన్‌లో వాడారా? లేదా? అనేదే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, మేము టీడీపీ గవర్నమెంట్ మొదటి నుంచి అదే అడుగుతున్నాము. ఈ బేస్‌లెస్ అలిగేషన్స్ ఎందుకు చేస్తున్నారు? అసలు ఆ నెయ్యి వాడారా? లేదా? అది కదా ఇంపార్టెంట్. సో, దాని గురించి మాట్లాడట్లేదు. అట్‌లీస్ట్ ఓకే. సుప్రీం కోర్ట్ అయితే ఆహ్, ఈ క్వెషన్ రైజ్ చేసింది. సో, చూద్దాం ఫర్దర్‌గా వీళ్ళు ఏం చేస్తారో అన్నట్టుగా ఆయనైతే మాట్లాడారు. సో, ఇంకొక థర్డ్ పార్టీ ప్రోబ్‌ని ఆహ్, అంటే పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయించమని అయితే చెప్తున్నారు. సో, యాస్ ఆఫ్ నౌ అయితే ఇది సిట్యుయేషన్. సో, మనకి ఫర్దర్ హియరింగ్స్‌లో మనకొక క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ కొంతమంది చెబుతున్న కొన్ని పాయింట్స్ ఏంటి అంటే ఆ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకి టెండర్ ఇవ్వడం కోసం కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేశారు. అండ్ ఎప్పటినుంచో నందిని వాళ్ళతో కాంట్రాక్ట్ ఉండేది. బట్ ఆ నందిని కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి వీళ్ళకైతే ఇప్పించడం జరిగింది. అండ్ ఆ నందిని ఉన్నప్పుడైతే ఎవరు కూడా అసలు లడ్డు టేస్ట్ కోసం గానీ, దేనికోసం గానీ అసలు కంప్లెయింట్ అయితే చేయలేదు. బట్ ఇప్పుడు మాత్రమే వస్తుందంటే దానికి రీజన్ వీళ్ళు మారడమే అని చెప్తున్నారు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు లడ్డు టేస్ట్ అయితే మారిన విషయం అయితే వాస్తవమే గదా! సో, దాని గురించి అందరూ జెప్తున్నారు. సో, అందులో ఇంక అంతకు మించి ఇంకేముంది. అండ్ లడ్డు వాసన వస్తుందనేది గూడా వాస్తవమే. అండ్ ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా వాస్తవమే. అండ్ నెయ్యిలో ఆ పంది కొవ్వు, ఆ తర్వాత బీఫ్ కొవ్వు, బీఫ్ ఫ్యాట్ అండ్ ఆ తర్వాత ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిసిన మాట కూడా వాస్తవమే గదా! సో, ఆబ్వియస్‌లీ ఆహ్, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. సో, దాన్ని లడ్డూలోకి వాడారా? లేదా? అనేది మళ్ళీ పర్టిక్యులర్‌గా చెప్పడం ఏముంది ఇంకా అది క్లియర్‌గా తెలుస్తుంది గదా! అనేది ఇంకొంతమంది పాయింట్. లేదు అది వాడినట్టయితేనే కదా పాయింట్ ఔట్ చేయాలి. వాడకుండా చేసినట్టయితే దేవుడిని రాజకీయాల కోసం వాడుకున్నట్టే గదా! సో, ఇది కరెక్ట్ కాదు కదా! అనేది ఇంకొంతమంది పాయింట్. సో, ఇట్లా నడుస్తోంది. బట్ ఒకటైతే వాస్తవం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ విషయాన్ని బయటకి చెప్పిన తర్వాత చాలామంది లిటరల్లీ ఒక 60-70% నియర్లీ 70-75% ఆఫ్ పీపుల్ నమ్మారు. ఎందుకు నమ్మారంటే ప్రీవియస్ గవర్నమెంట్ టైమ్‌లో జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ మైట్ బి రీజన్ అయ్యుండొచ్చు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్. అండ్ ఆ తర్వాత ఆ టీటీడీలోనేమో వేరే మతస్థులు ఉద్యోగంలో పనిజేయడం. ఆ తర్వాత తిరుమలలో వేరే మతాలకు సంబంధించిన ప్రచారాలు జరగడం. ఆ తర్వాత తిరుపతిలో ఇంతకుముందు ఉన్నదానికంటే 3 రెట్లు చర్చిలు పెరగడం. తిరుమలలో జరిగిన ఒకసారి ఒక ఈవెంట్ జరిగినప్పుడు అంటే ఇప్పుడు కొన్ని లైటింగ్స్ పెడతారు కదా! అందులో ఒకటేమో సిలువ సింబల్‌లో ఉండడం. ఆ తర్వాత మ్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు సతీ సమేతంగా ఆలయానికి రాకపోవడం. ఇట్లాంటివి కొన్ని పాయింట్స్ అప్పట్లో రైజ్ చేశారు చాలామంది. సో, అంటే దానివల్ల ఏంటంటే చాలామంది నమ్మారు దాన్ని. అదే నిజమై ఉంటది కన్ఫర్మ్‌గా అని చెప్పి చాలామంది అంటే వాళ్ళకనిపిస్తది గదా! ఇంతకుముందు జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ చూసిన తర్వాత. సో, వాటి బేసిస్ మీద అయితే నమ్మారు చాలామంది. సో, అది సిట్యుయేషన్. అయితే ఇప్పుడు కోర్ట్ అయితే మాత్రం ఇది చెప్పింది ఈ మాట. సో, ఫర్దర్‌గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం సబ్మిట్ చేస్తారో చూడాలి. నెక్స్ట్ హియరింగ్‌లో మనకు క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఒకవేళ ఏమంటారు రిపోర్ట్స్ ఏవి క్లారిటీ లేకుండా, అది వాడినట్టుగా ఎట్లాంటి ప్రూఫ్ లేకుండా గనక అలిగేషన్ ఏసినట్టయితే మాత్రం అది డెఫినిట్‌గా తప్పే. సో, అది మనకి ఏంటనేది ఫర్దర్‌గా ఒక క్లారిటీ అయితే వస్తది. సో, యాస్ ఆఫ్ నౌ అయితే ఇది సిట్యుయేషన్. సో, చూడాలి మరి ఇంకేమవుతదో. సో, థాట్స్ ఇట్ గైస్. మీకేమనిపిస్తుంది? ఇందులో ఎవరు రైట్ అనిపిస్తుంది? ఎవరు రాంగ్ అనిపిస్తుంది? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.